మనం వాడే ప్రతి వస్తువు వెనుక ఓ పెద్ద కథే ఉంటుంది. అది మన చేతికి ఎలా వస్తుంది? ఈరోజు మనం ఆ ప్రయాణం వెనుకున్న రహస్యాన్ని అంటే సరఫరా గొలుసును కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, ఒక ప్రశ్నతో మొదలుపెడితే ఒక చిన్న ఆలోచన మన చేతిలో వాడే వస్తువుగా ఎలా మారిపోతోంది? మరి ఇంత పెద్ద సంక్లిష్టమైన ప్రయాణాన్ని కంపెనీలు ఎలా అర్థం చేసుకుంటాయి? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం దాని స్వరూపాన్ని మ్యాప్ చేయాలి. ఎలాగంటే ఒక డాక్టర్ మన శరీరం గురించి తెలుసుకున్నట్టే అన్నమాట. పైన చూస్తే ఈ ప్రయాణం చాలా సింపుల్గా కనిపిస్తుంది కదూ. ముడి పదార్థాలు సేకరించడం, వాటిని తయారు చేయడం, గిడ్డంగిలో పెట్టడం, పంపిణీ చేయడం, చివరికి మన చేతికి రావడం అంతా ఒక లైన్లో సాఫీగా జరిగిపోతున్నట్లే ఉంటుంది. కాని ఒక్కసారి మనం లోపలికి తొంగి చూస్తే తెలుస్తుంది, ఈ సింపుల్గా కనిపించే ప్రతి దశ వెనక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో. ఎందరో భాగస్వాములు, రకరకాల ప్రదేశాలు, లెక్కలేనన్ని ఖర్చులు, వీటన్నిటిని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. సరే, ఇంత పెద్ద వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా, దాని ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవటం ఎలా? ఇక్కడే మనం దాన్ని వైటల్స్ చెక్ చేయాలి. వీటనే మనం టెక్నికల్గా కీలక పనితీరు సూచికలు లేదా కేపీఐస్ అంటాం. డాక్టర్లు నాడీ పట్టుకొని చూసినట్టన్నమాట. మొట్టమొదటి ఇంకా చాలా ముఖ్యమైన సూచిక ఏంటంటే ఆన్ టైం డెలివరీ రేట్, అంటే చెప్పిన టైంకి వస్తువులు డెలివరీ అవుతున్నాయా లేదా అని. ఇది కేవలం డెలివరీ గురించే కాదు, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గురించి కూడా. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ మెరుగుపడటానికి అవకాశముందో, ప్రస్తుతం ఉన్న పనితీరుకి మనం పెట్టుకున్న లక్ష్యానికి మధ్యున్న గ్యాప్ని పూరించడమే అసలైన పని. ఇక మరో ముఖ్యమైన సూచిక ఇన్వెంటరీ టర్నోవర్. సింపుల్గా చెప్పాలంటే గిడ్డంగిలో ఉన్న స్టాక్ ఎంత స్పీడ్గా అమ్ముడైపోతోంది అనేది కొలవడం. ఇది మొత్తం సిస్టమ్ ఎంత చురుగ్గా ఉందో చెప్పేస్తుంది. ఇందులో అసలు విషయం ఏంటంటే దీనికి కంపెనీ ఆర్థిక ఆరోగ్యానికి డైరెక్ట్ లింక్ ఉంది. సరుకు నెమ్మదిగా అమ్ముడవుతుందంటే డబ్బును తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టినట్టే. అది అక్కడే ఉండిపోతుంది తప్ప వ్యాపారం పెరగడానికి ఉపయోగపడదు. సరే, వైటల్స్ అన్నీ చెక్ చేశాం కదా. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. సరఫరా గొలుసు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అసలైన కారణాలను నిర్ధారించే సమయమిది. ఇవి మన శరీరానికి తగిలే చిన్న చిన్న గాయాలు, బెణుకుల లాంటివన్నమాట. అంటే ఆపరేషన్ లోపల జరిగే కొన్ని లోపాలు, సరఫరాదారులతో సమస్యలు, రవాణాలో ఇబ్బందులు, ఇవన్నీ మొత్తం ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. కేవలం లోపలి సమస్యలే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక సరఫరా గొలుసు బయటనుంచి వచ్చే ముప్పులు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇక్కడే మనమో ముఖ్యమైన తేడాని గమనించాలి. క్వాలిటీ కంట్రోల్ లాంటివి అంతర్గత సమస్యలు, వీటిని సంస్థ కంట్రోల్ చేయగలదు. కాని ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక మాంద్యం లేదా ప్రపంచ రాజకీయాల్లో మార్పులు, ఇవి బాహ్య సవాళ్లు. వీటినెదుర్కోవడానికి వేరే రకమైన ప్లానింగ్ కావాలి. ఓకే, రోగ నిర్ధారణ పూర్తయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. అంటే ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ ముఖ్యంగా 3 విషయాలపైన దృష్టి పెడుతుంది. కొత్త టెక్నాలజీ అంటే ఆటోమేషన్, డిజిటలైజేషన్ వాడటం, ఒకే సరఫరాదారు మీద ఆధారపడకుండా వేరే వాళ్లను కూడా చూసుకోవడం, ఇంకా పంపిణీ నెట్వర్క్ను మరింత మెరుగ్గా, వేగంగా పనిచేసేలా మార్చడం. చివరికి ఇదంతా ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న దగ్గరకొస్తుంది. ప్రస్తుతం మన సరఫరా గొలుసులో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, ఇంకా ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ప్రపంచంలోని ఏ వస్తువుకైనా సరే ఒక బలమైన, ఆరోగ్యకరమైన సరఫరా గొలుసును నిర్మించడానికి మొదటి అడుగు.